కనికరించుమయా యేసయ్యా, నన్ను కనికరించుమయా. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడెదన్. నా తల్లి గర్భమున రూపింపక మునుపి నీ సేవ కొరకై నన్ను ఎన్నుకున్నావు. నా తల్లి గర్భమున రూపింపక మునుపి నీ సేవ కొరకై నన్ను ఎన్నుకున్నావు. నీవే నా దైవము, నీవే నా సర్వము, నీవే నా దైవము, నీవే నా సర్వము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడెదన్. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడెదన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం యాప్రాల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గాదే బాలరెడ్డి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి జయశీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పూదోట ఇన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, పూదోట జోజయ్య, చిన్నమ్మ, మల్లవరపు లూర్దయ్య, మాణిక్యం ఆత్మలకు మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి రాజశేఖర్, దీప్తి, రియానా, రీవా, ప్రతాప్, మనోహర్, శ్వేత, నిష్క, శ్రీక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, ఈరోజు అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ క్రిస్మిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి ఏరువ శౌరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్నిరెడ్డి, జాస్మిన్ రెడ్డి, ఏరువ సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, షష్మిత్ రెడ్డి, రినోరెడ్డి సమర్పిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ బాబు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలను కోరుతూ జపమాల మాత పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో రోజుల నుండి మనం వేచి ఉన్నటువంటి క్రిస్మస్ వేడుకలు సమీపించి ఉన్నాయి. రేపు రాత్రి మరియు
మరుసటి రోజు మనము ప్రభు యొక్క జన్మదినమును కొనియాడబోతూ ఉన్నాం. ఇటువంటి యొక్క శుభ సందర్భములో మరి మనకొక రోజు మిగిలి ఉన్నది. ప్రభువుని మన హృదయములో తీసుకోవటానికి ఆయన 2025 సంవత్సరాల క్రితము బెత్లెహేం నగరములో పశువుల పాకలో మరి దీనుడుగా నిర్భాగ్యుడుగా జన్మించి ఉన్నాడు. అటువంటి యేసుని మనం ఈరోజు మన హృదయాల్లో జన్మింపచేయుటకు సిద్ధపడమని గత 4 వారాలుగా దేవుడు మనకు పిలుపునిచ్చి ప్రత్యేక ఈ నిరీక్షణ కాలాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎన్నో విధాలుగా మన శుభవార్తను ఆలకిస్తూ బాప్తిస్మ యోహాను యొక్క బోధనని ఆలకిస్తూ హృదయ శుద్ధి కోసం ప్రయత్నం చేసి ఉన్నాం. మరి అటువంటి మన హృదయాలను తెరిచి ప్రభువుని స్వీకరించి ప్రభువును మన యొక్క రక్షకుడుగా అంగీకరించి ఆయన యొక్క బిడ్డలుగా దేవుని స్తుతించే వారముగా ఏర్పాటు చేయుటకు ప్రభు ప్రణాళిక వేసి ఉన్నాడు. మన ఈ జీవితాల్లో దేవుడు మరి తన యొక్క ప్రణాళిక నెరవేర్చుటకు మనము ఆయనకి సమర్పించుకుందాం. మన హృదయాలను సంపూర్ణంగా ఆయన ఆధీనంలోనికి తీసుకొని వద్దాం. ఈరోజు మలాకి ప్రవక్త తెలియచేస్తున్నాడు, నాకు ముందుగా దూతను పంపిస్తూ ఉన్నాను. ఆయన సబ్బు వంటి వాడు. సబ్బు ఏ విధముగా మనము మలిన శరీరాలను కడుక్కోవటానికి శుభ్రం చేసుకోవటానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అలానే దేవుడు మరి ఈ 4 వారాల కాలాన్ని పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని కడిగే ప్రయత్నం చేసి ఉన్నారు. పరిశుద్ధ హృదయాలు మనకు దయచేయమని మరొకసారి దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాప దోషములను తలంచుకొని వాటి నిమిత్తమై పశ్చాత్తాపడుతూ ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, శరీరధారి అయిన నీ కుమారుని జన్మదినోత్సవంకు సిద్ధపడుచున్న అయోగ్యులమైన సేవకులము మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. కన్య అయిన మరియమాత గర్భమున మనుష్యోతారమెత్తి మా మధ్య నివసింపచిత్తగించిన నీ వాక్కు మాకు నీ కృపను పాపమన్నింపును దయచేయునుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మహాదినమునకు గుర్తుగా నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. మొదటి పఠనము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 5, 6 వచనములు. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గము సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరిద్దరు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేం చేయు దినము భరింపగలవాడెవ్వడు.
అతని ఎదుట నిలబడుగలవాడెవ్వడు? అతడు సబ్బు వంటివాడు, లోహంలను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పెను. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులకు ప్రభువు అర్పించిన బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతి పాత్రములగును. ప్రభువు మహాదినము ఘోర దినమును రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తల్లిదండ్రుల హృదయములను బిడ్డల హృదయముల వైపు, బిడ్డలను తల్లిదండ్రుల వైపు మరల్చెను. లేదేని నేను వచ్చి మీ దేశమును శాపింప నాశనము చేయవలసి వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధన చేయుము. అందరూ ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును, వినయవంతులను సన్మార్గమున నడిపించును, దీనాత్ములను తన మార్గమునకు బోధించును. అందరూ ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ఏలైనా మన రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రభు నిబంధనలను ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభువుకు భయపడువారు ఆయనకు సన్నిహితులగుదురు. ఆయన తన నిబంధనము వారికి తెలియజేయును. అందరూ ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ధైర్యముతో తల ఎత్తి చూడుడు. మన రక్షణ కాలము ఆసన్నమైనది. మన రక్షణ కాలము ఆసన్నమైనది. కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా. ముదుసలి గర్భమును మలసి యోహానును పంపించావు, నీతిమంతునిగా జీవింపచేశావు. ముదుసలి గర్భమును మలచి యోహానును పంపించావు, నీతిమంతునిగా జీవింపచేశావు.
పరలోక రాజ్యమును ప్రకటింప ఏర్పరచి, పరలోక రాజ్యమును ప్రకటింప ఏర్పరచి, క్రీస్తు బాటలో పయనింప చేశావు దేవా, దేవా, దేవా యెహోవా, దేవా, దేవా, దేవా యెహోవా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 57 నుండి 66 వరకు. ప్రసవకాలము రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరమును చూపినని విని ఇరుగు పొరుగువారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయించి తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలచిరి. కాని బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టుము అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు గదా అని శిశువునకు నీవు ఏమి పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహానని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టుసడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటా వ్యాపించెను. ఈ విషయమును వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకొనిరి. ఏలయనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనము పరిశుద్ధ వాక్యమును ఆలకించినటువంటి రీతిగా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి పఠనము మలాకి గ్రంథములో విన్నట్లుగా, నీకు ముందుగా నా దూతను పంపెదను అని 100 సంవత్సరాల క్రితమే ప్రభు అన్నారు. ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. దేవుని యొక్క ప్రణాళిక మనకి కనిపిస్తున్నది. తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపుటకు దేవుడు ఎన్నో యుగాలు వేచి చూసి సిద్ధపరచి మరి మార్గమును ఏర్పాటు చేశారు. అందుకొరకే ఆ యొక్క యేసు ప్రభు యొక్క జన్మానికి ముందుగా పంపబడినటువంటి దూతనే బాప్తిస్మా యోహాను గారు. ఈరోజు వారి యొక్క జన్మమును గురించి, వారి యొక్క నామకరణ గురించి మనము సువార్తలో ఆలకించి ఉన్నాం. ఆ ప్రభు వాగ్దానం చేసిన దూతయే బాప్తిస్మ యోహాను, రక్షకుని యొక్క మార్గమును సిద్ధము చేయుటకు పంపబడినటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయంలో
మరి మనమందరం కూడా సువార్తలో విన్నట్లుగా బాప్తిస్మ యోహాను పుట్టినటువంటి సమయములో ఎలిజబెత్ అమ్మ వారి యొక్క బంధువులు మరి వారి ఇరుగు పొరుగు వారు గుమికూడి ఆయన జన్మం పట్ల ఎంతో ఆనందమును తెలియచేసి ఉన్నారు. అందరూ సంతసించినారని పరిశుద్ధ వాక్యంలో మనం చదివి ఉన్నాం. వారి యొక్క జన్మము ఈ లోకానికి ఆనందకరమని చెప్పి తెలియచేస్తుంది. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అర్థం చేసుకోవాలి, మనందరి యొక్క జన్మము ఈ లోకానికి నిజముగా ఆనందమును తీసుకొని రావాలి. మానవ జన్మలో ఉన్నటువంటి యొక్క గొప్పతనము, విలువ అది దేవుని యొక్క ప్రణాళికగా చూడాలి. దేవుని యొక్క ప్రణాళికగా చూసినప్పుడు అది తప్పకుండా ఆనందదాయకమై ఉంటుంది. అందులో భాగముగా మనము బాప్తిస్మ యోహాను గారు మరి అద్భుత రీతిగా జన్మించటం మరింత సంతోషాన్ని ఆ ప్రజలందరి కుటుంబానికి మరియు చుట్టుపక్కల వారందరికీ ఆనందాన్ని నింపింది. మనము వాక్యంలో చదువుకోవచ్చు. బాప్తిస్మ యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ అమ్మగారు, తండ్రి జకరియా, వారు దంపతులుగా అనేక సంవత్సరాలు సంతానం లేక ఉండి ఉన్నారు. వారెంతో ప్రార్థనలు చేశారు. మరి ముఖ్యంగా జకరియా ఒక గురువుగా ప్రభు యొక్క ఆలయములో పీఠం చింత ప్రార్థనలు సమర్పించాడు. ఎలిజబెత్ అమ్మ ఎంతో భక్తితో ఉపవాసాలతో ప్రార్థనలు చేసింది. ఆయన ఎన్నో సంవత్సరాలకు కానీ వారికి అద్భుత రీతిగా దేవుని యొక్క వాగ్దానం మాట ప్రకారముగానే ఒక లేక ముసలి ప్రాయములో కుమారుడు జన్మించాడు. ఆయనే బాప్తిస్మ యోహాను. ఈరోజు మనము చూస్తూ ఉన్నాం ఏ విధముగా అతనికి ఆ యొక్క నామకరణం జరిగింది అని. అందరూ అనుకున్నారు, మరి చేరిన వారందరూ కూడా అనుకున్నారు, ఈ యొక్క పుట్టినటువంటి బాలునికి తండ్రి యొక్క పేరును అనుసరించి జకరియా అనేటువంటి పేరు పెడతారని తలంచారు. కానీ ఆ తల్లి ఎలిజబెత్ అమ్మ చెబుతుంది, ఈయన పేరు యోహాను అని. వారందరూ ఆశ్చర్యపడినారు. జకరియా పేరు పెట్టాలి కదా, ఎందుకంటే తండ్రి నుండి ఆయన యొక్క విధానాలని అనుసరించి నేర్చుకుని ఆయన పనులను కొనసాగించి అదే విధముగా దేవుని సేవ చేస్తాడని చెప్పి వారు తలంచి ఉన్నారు. కానీ తల్లి మాత్రము ఈయన పేరు యోహాను అని తెలియచేసింది. వారందరూ మరి అప్పటికి మాటలు బందై మూగివాడుగా ఉన్నటువంటి జకర్యాని సైగలతో అడిగినట్లుగా వాక్యంలో చదివాం. ఆయన పేరు ఏమిటని సైగలు చేస్తే ఆయన పలకము తెప్పించి ఆ పలకంపై ఇతని పేరు యోహానని ఆయన కూడా అదే పేరు రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ఇది దేవుని యొక్క ప్రేరణ. దేవుడు వారికి ముందుగా తెలియచేసినటువంటి ఒక విషయము. ఆ యొక్క విషయమును మనం చూస్తే దేవుడు ప్రతి విషయమును ఆ జన్మము కానీ కాలమును కానీ పేర్లు కానీ ప్రతీది కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నడుస్తున్నది. మరి మనందరి యొక్క జన్మము, మన జీవితము దేవుని యొక్క ప్రణాళిక. అయితే మనము ఏమి చేయాలి? యోహాన్ అన్నటువంటి పేరుకి అర్థం ఏమిటనగా దేవుని అనుగ్రహము. ఆ ముసలి ప్రాయంలో బిడ్డలు లేక పుట్టాడు అంటే అది దేవుని యొక్క అనుగ్రహముగా భావించి యోహాన్ అని పేరు పెట్టారు. మన జీవితాలు కూడా దేవుని వరం. అప్పుడు నిజంగా మనం దేవునికి కృతజ్ఞులమై ఉండి ఆయనకు స్తుతికే మన జీవితాలు అర్పించుకుంటాం. ఆ విషయమును మనం తెలుసుకోవాలి. ఆ యొక్క జీవితము అనేది ఏదో అలా మనం పుట్టాము కాదు, ఇది దేవుని ప్రణాళిక. ఈ జీవితమే దేవుని యొక్క గొప్ప వరం. మన సంతోషముగా కృతజ్ఞతా భావంతో దేవుని స్థితిలో జీవిస్తే అంతకు మించినటువంటి గొప్ప జీవితం మరొకటి లేదు. రెండో విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి
ఆ యొక్క బాప్తిస్మ యోహాను గారు పుట్టినప్పుడు అందరూ సంతోషించి ఈ పసిబాలుడు ఎలాంటి వాడు అవుతారో అని అందరూ అనుకున్నారు. అవును, ఆయన ఎలాంటి వాడు అవుతాడు అని తలంచినటువంటి ప్రజలందరికీ మనము ఆయన జీవితాన్ని చూడొచ్చు. ఆనాడే ఈ నామకరణం అయిపోయిన తర్వాత జకరియా దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి స్తుతించి ఒక ప్రవచనం పలికాడు. ఏమని పలుకుతున్నాడంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 76-77 వచనాల్లో మనం చూస్తున్నాం. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు, పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగులని ప్రజలకు తెలియచేయుదువు అని ఆయనకు ముందుగా వెళ్ళుదువు అని చెప్పి ఆ రోజే ఆయన పుట్టినప్పుడే, పేరు పెట్టినప్పుడే ఆయన ఎలా జీవించబోతూ ఉన్నాడు, ఏ పని చేయబోతూ ఉన్నాడని తండ్రియే ప్రవచనము చేసినాడు. పూర్వకాలంలోనే పూర్వ నిబంధనలు మన మొదటి పట్టణంలో చదువుకున్నట్లుగా దేవుడు నీకు ముందుగా మార్గమును సిద్ధము చేయుటకు నా దూతను పంపేదను అని మలాకి ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేస్తే ఆ పంపబడినటువంటి దూత ఎవరని జకరియా ప్రవక్తలో యోహాను జన్మించిన తర్వాత ఆ దూత ఈయనే అని చెప్పి తెలియచేస్తున్నాడు. ప్రభు మార్గమును సిద్ధము చేయుటకు వెళ్ళుదువు అని బాప్తిస్మ యోహాను యొక్క కర్తవ్యం ఏమిటో తెలియచేస్తున్నారు. దానికి అనుగుణముగా మరి బాప్తిస్మ యోహాను తన్ను తాను దేవుని సేవకు అర్పించుకొని ఎడారికి వెళ్ళి అనేక సంవత్సరములు ప్రార్థనలో, ఉపవాసములో, ఎంతో కఠోరమైన తపస్సులో జీవించి దేవుని యొక్క వాక్యమును బోధించుటకు బయలుదేరాడు. యోర్దాను నదీ తీరములో ఆయన అరణ్యములో అరచు స్వరముగా గంభీరమైనటువంటి స్వరముతో ప్రజలందరినీ మారు మనసుకు పిలిచి ప్రభు రాకడకు సిద్ధపడండి అని చెప్పి తెలియచేసిన వారు. ఆ ప్రవచనము ఆయన జీవితంలో నెరవేరిందని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క మలాకి ప్రవక్త ఏ విధముగానైతే ఆ పలికి ఉన్నాడో, నా మార్గమును సిద్ధము చేయటం నా దూతలను పంపేదను, ఆ దూత ఎలా పనిచేస్తుందంటే సబ్బులాంటిగా పనిచేస్తుంది. అదే విధముగా ఆ యొక్క దూత పనిచేస్తుంది, మరొక విధానంలో కూడా పనిచేస్తుందని చెప్పి మనం మొదటి పట్టణంలో ఈరోజు వినవచ్చును. ఆయన లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు, సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. బాప్తిస్మ యోహాను అంత శక్తివంతముగా, నిర్భయముగా, దేవుని తరపున ధైర్యముగా ప్రజలను మారు మనసుకు పిలిచినటువంటి వాడు. అనేకులు ఆయన దగ్గరకు వచ్చి నీటి ద్వారా బాప్తిస్వం పొందారు. ఆ యొక్క లోహములను శుద్ధి చేయు అగ్ని అంటే కఠిన హృదయాలను కూడా కరిగించే విధముగా ఆయన మాటలు ఎంతో మందిని మారు మనసుకి చేరదీశాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధముగా బాప్తిస్మ యోహాను పూర్వకాలం నాటి ప్రవచనాల్ని తన జీవితంలో నెరవేర్చాడు. అంతేకాకుండా తన తండ్రి చేసినటువంటి ప్రవచనాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. తన నామానికి ఆయన నిజముగా దేవుని యొక్క ఉద్దేశానికి అనుగుణముగా జీవించి ప్రభు యొక్క మార్గమును సిద్ధం చేసినటువంటి వారు. అందుకొరకే ఆయన జనమము ఒక ఆనందదాయకమైనది, అందరికీ సంతోషాన్ని మిగిలించినటువంటి జన్మము బాప్తిస్మ యోహాను యొక్క జననము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా మనం ఎందుకు జన్మించాం? నా జన్మము నా తల్లిదండ్రులకు, నా క్రైస్తవ సమాజానికి మరియు నన్ను ఈ లోకంలో జన్మింపజేసినటువంటి దేవునికి ఆనందాన్ని చేకూరుస్తుందని చెప్పి ఈరోజు ఒక ప్రశ్న మనమందరము వేసుకోవాలి. మన జీవితం కూడా బాప్తిస్మ యోహాను లాంటి జీవితంగా అందరూ అనుకుంటున్నారు, ఈయన ఏమైపోతాడో ఏమవుతాడో
అనే ఆలోచనలకు అనుగుణముగా ఆయన మార్గం సిద్ధం చేసేటువంటి దూతగానే వెలిశాడు. ఆ కార్యాన్ని సంపూర్ణముగా చేశాడు. మరి మన యొక్క జీవితాల్లో అదే కార్యము జరగాలి. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ప్రత్యేకంగా కోరుకున్నటువంటిది ఒకే ఒకటి. దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవితాల్లో దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క కార్యాలకు మనము అంకితమై జీవించాలని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో ఒక వాక్యము ఈ విధముగా ఉంటున్నది. ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. పరలోకమున్నటువంటి దేవునికి మహిమ కలిగే విధముగా మనము సత్కార్యములయందు మన జీవితములను సాగించాలి. బాప్తిస్మ యోహాను ఎందుకొరకు ఈ లోకములో పంపబడినాడో దాన్ని తన జీవితంలో నెరవేర్చి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చి ఆ దేవుని మహిమను ఆయన తెచ్చిపెట్టి ఉన్నాడు. అదేవిధముగా నేడు ప్రపంచంలో ఉన్నటువంటి మనము, మన జీవితాలు మనకు కూడా దేవుడు వరముగా ఇస్తే, ఆయన బిడ్డలుగా మనల్ని నిలబెడితే మనము మంచి పనులు చేసి సత్కార్యములను చేసి దేవుని మహిమ కోసం మనం పాటుపడాలి అని బాప్తిస్మ యోహాను మన జీవిత ఉద్దేశాన్ని మన ముందు ఉంచుతున్నాడు. అప్పుడే మన దేవునికి మహిమ, మన కుటుంబం వారికి ఆనందము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఆనందాన్ని చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాం. మరి ఈ మేరకు దేవుడు మనల్ని ప్రేరేపించాలని, బాప్తిస్మ యోహాను యొక్క జననము దేవుని ప్రణాళికను నెరవేర్చినట్టుగా మనం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చుటకు శక్తిని, బలాన్ని దయచేసి నడిపించమని, ఆ రక్షకుని వెలుగుతో మనల్ని నింపి ఆ వెలుగు ఇతరులకు చూపించే వారముగా, సత్కార్యముల ద్వారా చూపించే వారముగా మార్చమని ప్రార్థన చేసుకుంటాం. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసిరా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. హృదయ పూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము వశము చేసిరా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభుని చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ సంపూర్ణ అర్చన కొరకు మేము తెచ్చిన ఈ బలి వస్తువులను నీతో సఖ్యత నొందుటకు మాకు ఉపకరించునుగాక. ఈ విధముగా మా రక్షకుని జన్మదినోత్సవములను పరిశుద్ధ మనసులతో మేము కొనియాడినట్లు అనుగ్రహింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ
ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు వారి ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మేల్కొవగలిగి ప్రార్థించుటలోను అతని స్థుతిలోను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకములన్నిటితో ఏకమై మీ మహిమ గీతం మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతం నా హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సకల పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్య అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీదో ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప అసాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. మనసు కోవెల చేసితి మమత పంచగరావా, రావా నా యేసువా కావరా, మమ్ము బ్రోవరా. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. పునీత
ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు పోషించిన వారికి నీ శాంతిని అనుగ్రహింపోము. నీ ప్రియమైన కుమారుడు వచ్చినప్పుడు అతని ఆగమమునకు సిద్ధపడి ఉన్న మేము వెలుగుచున్న దీపికలను చేతబోని అతనికి ఎదురేగా నీ కృపను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీతాంతోని వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. నీ జపములచే ఆత్మల రక్షింప దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరును మనసు తిప్పిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరములు పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. దివ్యమారుని ముద్దుడు భాగ్యము పొందిన తోని వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. మా కొరకు ప్రార్థించండి. మా